అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యేలకు ఏపీలో ప్రభుత్వం మారడంతో వణుకు పుడుతోందట. ఇప్పటికే కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు జైలు బాట పట్టగా మరికొందరు కూడా తమ అరెస్ట్ తప్పదేమో అన్న భయంతో ఉన్నారట. దీంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆ మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గం జిల్లా ముఖం చుట్టమే మానేశారట. ఇంతకీ ఎవరా మాజీ ఎమ్మెల్యే? అజ్ఞాతంలోకి అనంత వైసీపీ నేతలు. అధికారంలో ఉండగా మాజీ ఎమ్మెల్యే ఇష్టారాజ్యం. తోపుదుర్తి చుట్టూ బిగుస్తున్న ఉత్సు. పొలం గట్లపై కలుగులో ఉన్న ఎలుకలను బయటకు రప్పించడానికి పొగపెట్టినట్టు గత ప్రభుత్వంలో అవినీతి అక్రమాలకు పాల్పడిన మాజీ ఎమ్మెల్యేల అవినీతి చిట్టాను కూటమి ప్రభుత్వం బయటకు తీస్తోందట. అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో తన హవా నడిపించిన మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి కూటమి అధికారంలోకి రాగానే తత్వం బోధపడింది. గత 5 ఏళ్ల జగన్ ప్రభుత్వంలో రాప్తాడులో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వ్యవహరించిన తీరు ఇప్పుడు ఆయనను నీడలా వెంటాడుతోంది. గడిచిన 5 ఏళ్లలో రాప్తాడులో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన అవినీతి అక్రమాల చిట్టాను ప్రభుత్వం తోడుతోందట. అందులో భాగంగానే మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి చుట్టూ ప్రభుత్వం ఉచ్చు బిగిస్తున్నట్లు కనిపిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనుచరులకు చెందిన రాక్రీట్ సంస్థ జగనన్న ఇళ్ల నిర్మాణ పనులను దక్కించుకుంది. దాదాపు 63,000 ఇళ్ల నిర్మాణానికి సంబంధించి రాక్రీట్ సంస్థ పనులు చేపట్టింది. 1,100 కోట్ల రూపాయల విలువైన ఇళ్ల నిర్మాణ పనులను అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, కృష్ణా, గుంటూరు, ఏలూరు, విశాఖ, విజయనగరం జిల్లాలలో రాక్రీట్ సంస్థ చేపట్టింది. పేదల ఇళ్ల నిర్మాణ పనులు దక్కించుకున్న రాక్రీట్ సంస్థ సకాలంలో పనులు పూర్తి చేయకపోవడంతో అప్పట్లోనే దాదాపు 13,000 ఇళ్ల నిర్మాణ పనులను అధికారులు రద్దు చేశారు. మిగిలిన 50,000 ఇళ్ల నిర్మాణ పనులను కూడా సక్రమంగా చేశారా అంటే అదీ లేదట. ఇళ్ల నిర్మాణ పనులకు పునాదులు తవ్వి పనులు ప్రారంభమైతే బేస్మెంట్ లెవెల్ వరకు పనులు పూర్తయినట్లు రాక్రీట్ సంస్థ నివేదికలు ఇచ్చి బిల్లులు మంజూరు చేయించుకున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. చాలా చోట్ల ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించకుండానే ఇసుక, సిమెంటు, ఇనుమును అడ్వాన్స్ గా తీసుకున్నారట. ప్రధానంగా అనంతపురం, పులివెందులలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాల్లోనే ఎక్కువగా అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. కనీసం ఆ కట్టిన ఇళ్లైనా నాణ్యతగా ఉన్నాయా అంటే అదీ లేదట. 50,000 ఇళ్ల నిర్మాణ పనులకు కాంట్రాక్ట్ దక్కించుకున్న రాక్రీట్ సంస్థ కేవలం 2,000 ఇళ్లు మాత్రమే పూర్తి చేసిందని, మిగిలిన ఇళ్ల నిర్మాణ పనులు బేస్మెంట్ లెవెల్ వరకు కూడా రాకుండానే కోట్ల రూపాయల బిల్లులు మంజూరు చేయించుకున్నారని ప్రచారం జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఒత్తిడితో రాక్రీట్ సంస్థ అప్పట్లో కోట్ల రూపాయల ప్రజాధనం దోచుకుందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆరోపిస్తున్నారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనుచరులకు చెందిన రాక్రీట్ సంస్థ ఇళ్ల నిర్మాణ పనుల్లో చేసిన అవినీతి అక్రమాలపై పూర్తిస్థాయి ఆధారాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి ఎమ్మెల్యే పరిటాల సునీత ఫిర్యాదు చేశారట. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యుల అక్రమాలపై కూడా కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టిందట. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అతని సోదరులు అధికారం అడ్డం పెట్టుకుని విచ్చలవిడిగా భూ ఆక్రమణలకు పాల్పడ్డారని, కొందరిని బెదిరించి భూములు రాయించుకున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. గడిచిన 5 ఏళ్లు తోపుదుర్తి బ్రదర్స్ చేసిన అరాచకాలు, అక్రమాలపై కూడా సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే పరిటాల సునీత వివరించారట. పరిటాల సునీత ఫిర్యాదుతో తోపుదుర్తి బ్రదర్స్ భూ కబ్జాలతో పాటు రాక్రీట్ సంస్థపై టీడీపీ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో నిన్నటి వరకు బిల్లులు మంజూరు చేయించుకునేందుకు సెక్రటేరియట్ చుట్టూ ఫైళ్లు పట్టుకుని తిరిగిన మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో పాటు ఆయన సోదరులు ఇప్పుడు జిల్లాలో కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారట. ఇదిలా ఉంటే మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మానసపుత్రిక అయిన అమ్మా డైరీపై కూడా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఫోకస్ పెట్టారట. మహిళా పాడి రైతుల సహకార సంఘం పేరుతో మహిళల నుంచే డబ్బులు వసూలు చేసి అమ్మా డైరీ పెట్టారని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై ఆరోపణలు వస్తున్నాయి. గత ప్రభుత్వంలో అమ్మా డైరీ పాల ప్యాకెట్ల సేల్స్ పెంచుకునేందుకు అనంతపురం చుట్టుపక్కలున్న హోటల్స్, రెస్టారెంట్లను బెదిరించి అధిక రేట్లకు పాలు అమ్ముకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాను 1,000 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించానని ఆరోపిస్తున్న టీడీపీ నాయకులు 50 కోట్లు ఇస్తే తన ఆస్తిని రాసిస్తానని ఖాళీ స్టాంప్ పేపర్ పై తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంతకాలు చేశారని, అప్పట్లో ఆస్తులు లేవన్న తోపుదుర్తి 20 కోట్ల రూపాయల సొంత నిధులు ఖర్చు పెట్టి అమ్మా డైరీని ఎలా ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే పరిటాల సునీత విమర్శిస్తున్నారు. మహిళా పాడి రైతులకు అమ్మా డైరీని అంకితం చేసినట్లుగా చెబుతున్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంకా ఎందుకు పెత్తనం చెలాయిస్తున్నారని పరిటాల సునీత ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద ఇటు రాక్రీట్ సంస్థపై విజిలెన్స్ విచారణతో పాటు సోదరుల భూ కబ్జాలపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టడంతో గడిచిన 5 ఏళ్లలో అధికారం ఉందన్న అండతో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందట.